ఇండస్ట్రీకి రిలవెంట్‌గా ఇప్పుడుందా లేదా అనేది కనుక్కోవాలి ఒకటి ఫస్ట్ థింగ్. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే మోర్ దెన్ టాకింగ్ టు ఎనీ ఇన్‌స్టిట్యూషన్ ఈవెన్ ఫర్ ఇన్నోమాటిక్స్ ఆల్సో వాళ్ళ లెర్నర్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం 40, 50 లక్షలు ప్యాకేజ్‌లు వచ్చేసినాయని హోర్డింగ్స్ చూస్తుంటాం. ఇవన్నీ మీరెళ్ళకండి. లింక్డ్ఇన్‌లోకెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్స్ కొట్టారు, ఏ కంపెనీస్‌లో సెటిల్ అయ్యారు, ఒకసారి వాళ్ళతోని ఇట్ ఈస్ ఈజీ టు కనెక్ట్ ఓవర్ ద లింక్డ్ఇన్ అండ్ టాక్ టు ద పీపుల్ రైట్. సో అట్లా చేస్తే ఏంటంటే మీకు కూడా ఒక అవేర్‌నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఒక ఇన్‌స్టిట్యూట్ నిజంగా మనకి జాబ్ ఇప్పించగలిగే అంత కేపబిలిటీ అనేది ఉండాలి అంటే ముందు వాళ్ళ దగ్గర ఎలాంటి కరికులం ఉంది? ఆ కరికులం ఎవరు నేర్పిస్తున్నారు? ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచర్స్ నేర్పిస్తున్నారు? ఈ రియాలిటీని గుర్తుపెట్టుకొని ఆ రకంగా మాత్రమే మనం స్టడీ మీద మన స్కిల్ సెట్ మీద వర్క్ చేసినట్లయితే జాబ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్నోమేటిక్స్ నుంచి ముఖ్యంగా స్కిల్ సెట్ అనేదే మీ జాబ్ గ్యారంటీగా ఉన్న ఒకే ఒక్క ఫార్ములా, ఒకే ఒక్క సొల్యూషన్ అని చెప్పేసి. అంతే తప్ప ఏ కంపెనీ ఇంకో కంపెనీకి ఫ్రీగా జాబ్ అయితే ఇవ్వదు. ముఖ్యంగా టెక్ ప్రొఫెషనల్స్‌కి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలంటే ఏఐ ఆల్రెడీ దాన్ని చేసేస్తుందన్నప్పుడు, అలాంటి ఏఐని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకున్న వాడికే రేపటి రోజు ఫ్యూచర్ ఉంది. మరి ఇప్పుడు గాని మీకు అర్థమైందా? మనం ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎలాంటి వాళ్ళ శిక్షణలో మనం ట్రైన్ అవ్వాలి అనేది.